హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ సండే, హ్యావ్ ఏ నైస్ డే. యాజ్ యూజువల్ ప్రతి సండే నేను ఒక జోక్ ఆఫ్ ది డే ఒక జోక్ పెడుతుంటాను కదా. మరి ఇవాళ నా జోక్ ఏంటో ఎదురు చూస్తున్నారా? మరి మీ అందరికీ ఓ చక్కటి జోకు ఏంటో తెలుసా? సీరియల్స్ ప్రభావం మన పెట్ యానిమల్స్ మీద కూడా చూపిస్తుంది అనే ఒక చక్కటి తమాషా అయిన జోకు. మరి అందరూ నవ్వుకోండి కాసేపు హాయిగా ఈ జోక్ తోటి. ఇంకా జోక్లోకి వచ్చేద్దాం. మధ్యాహ్నం పడుకుందామని మెయిన్ గేట్ వెయ్యిపోతుండగా ఒక పెంపుడు కుక్క గబగబా లోపలికి వచ్చింది. కుక్కలు ఏమైనా తరుముతున్నాయేమో అని అటు ఇటు చూశాను. ఏం లేవు, పోన్లే అని దానిని లోపలికి రానిచ్చాను. అరుగు మీద పడుకుంది కామ్గా. నేను తలుపు వేసుకుని లోపల పడుకున్నాను. సాయంత్రం అయ్యింది. నేను తలుపు తీసి చూశాను. కుక్క నా దగ్గరికి వచ్చి తోక ఊపుతో నాకేసి చూస్తోంది. బయటకు వెళ్ళిపోతుందేమో అని గేటు తీశాను. వెంటనే వెళ్ళిపోయింది. ఇలా గత 6 రోజులుగా జరుగుతోంది. మధ్యాహ్నం రావడం, పడుకోవడం, సాయంత్రం వెళ్ళిపోవడం. ఆ పెంపుడు కుక్క ఎవరిది అని ఆరా తీశాడు. సరే, ఒక చిన్న చీటీ రాసి దాన్ని మెడకు తగిలించి పంపాను. అందులో ఇలా రాశాను: ఏమండి, మీ కుక్క ప్రతిరోజు మధ్యాహ్నం అయ్యేసరికి మా ఇంటి దగ్గరికి వచ్చి అరుగు మీద పడుకుంటోంది. నాకు ఇబ్బంది ఏమీ లేదు, కానీ మీరు వెతుక్కుంటారు అని రాస్తున్నాను. ఇదిగో ఇవాళ దాని మెడలో ఒక కాగితం ఉంది. అంటే సమాధానం వచ్చిందన్నమాట. కమ్యూనికేషన్ బాగానే ఉంది కదండి. ధన్యవాదాలు. మా ఇంట్లో భోజనాలు కాగానే మా ఆవిడ తెలుగు సీరియల్స్ పెట్టి దానిని నిద్రపోనివ్వకుండా చేస్తున్నందువలన మీ ఇంటికి వచ్చి పడుకుంటోంది. సారీ అండి, అది ఈ మధ్య కాస్త సుఖపడుతోంది. మీరు అనుమతిస్తే మరి అలాగే నేను కూడా మీ ఇంటికి వచ్చి అరుగు మీద కాసేపు ప్రశాంతంగా నిద్రపోదామనుకుంటున్నాను. దయతో అంగీకరించగలరని ప్రార్థన. ఇదండి సీరియల్స్ ప్రభావం. మరి మీ ఇంట్లో కూడా భోజనం చేసిన దగ్గర నుంచి సీరియల్స్ సాగుతాయా? మరి ఇదేదో ప్లాన్ బాగానే ఉంది, ఆచరించేస్తారా? అన్యథా భావించవద్దు, జస్ట్ ఫర్ ఫన్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఏ నైస్ డే.